ఈ లఘు చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు మనిషి నిజ జీవితం నుండి పుట్టిన కల్పితాలు. ఎవరి మనసునైనా గాయపరిచి ఉంటే క్షమించు ప్రార్థన. పోయే కాలం పొగను కోరుకుంటుంది, మరణం మందును కోరుకుంటుంది. డోంట్ స్మోక్ అండ్ డ్రింక్. ఇంట్లో పొగొస్తేనే ఊపిరాడదు, అదే ఇంట్లో పొగొస్తే పోతారు. పొగ త్రాగకండి. మందు బాటిల్ మీద చేయేస్తే మందు పాత్ర మీద కాలేసినట్లు నేను మానేశా, మీరు కూడా మానేయండి. ఒరే హీరేసు, మీ నాన్న చెరువు కట్టుకాడు మళ్ళీ గొరవ ఎక్కాడురా. మళ్ళీ చుక్కేస్తాడా? సొక్కేశాడు, ఆడనే పక్కేశాడు. పోదాం పదరా. అయినా ఒంట్లో సొక్క, చేతిలో మొక్క, ఇంటి వెనకాల చెక్క. సాలు సాలు సాలు. గుళ్ళు గుళ్ళ చేసుకుని కట్టబెడితే వచ్చిన డబ్బుని ఆ కట్టాన్ని మర్చిపోవడానికే ఖర్చు పెడితే గుళ్ళ అయ్యేది వల్లే కాదు, ఇల్లు కూడా. ఏరా ఇప్పుడు ఏమైందని? చదువు మానేస్తున్నా, నీతోనే పనిలోకి వస్తా. బాగా చదువుకుని పోలీస్ అయ్యి తప్పుని ఎదురుతానన్నావు కదరా. ఇంట్లో ఎదిగిన చెల్లి, పక్కన ఏడుతూ తల్లి, బతుకుబండి నడాలి కదరా. ఎట్టగా తాగడు. ఎరా తాత మందేస్తావా? అప్పుడు మందు వేసే ఇప్పుడు మందులు వేస్తున్నా.
మళ్ళీ తాగినావా? ఇష్టం తాగుతాను, నువ్వెవడు అడగనానికి? ఎవడన్నా నా ఇష్టం ఎవడన్నా ఎవడు పుట్టినా అయితే నాకు ఎదురు సమాధానం చెప్తారా? సమాధానం చెప్తారా? చంపేస్తావా? అతను చెప్పారా? నీ ఇంటి ఆడది నీ బిడ్డల కన్నీరు చుక్కలు కారుస్తుంటే నువ్వు మాత్రం మద్యం చుక్కల కోసం కొడుతూ తాలిని కట్టిల తాలిని ఎగతాలు చేస్తున్నావా? నువ్వు కాటి చేరిందాక మారవా? నీ బతుకు జడా. ఆడపిల్లగా పుట్టడం తప్ప అన్నయ్య? లేదు తల్లి, ఆడపిల్లగా పుట్టడం తప్పు కాదు. ఈ ఇంటి ఆడపిల్లగా పుట్టినావుగా. అలా ఉన్నావు. మీ నాయన తాగితే కిక్కు నీకెక్కినట్టుంది. ఆడు బతుకు చెడు రాజా బతుకు. మద్యం మత్తులో తూగుతూ ఈ లారీ కింద పడిచేస్తే ఎదుగుతున్న కొడుకు పైకి ఎదగాలనుకున్న అమ్మ నా పైకి పోయినాడని తెలిస్తే శ్వాసక నిద్రలోకి పోయిన నీకు తెలదు గాని రోజు నిద్రలో నిన్నే తెలుసుకుని సత్తు బతుకుతారు రాని అమ్మ నాయన. ఎవడోరా నువ్వు? సారీ సార్. ఇలా అలా చెప్పినావు. లేకుంటే వింటాడా? ఈ ప్రభుత్వాలు ఏమైనా చేసినా బాగుండు. ఏం ప్రభుత్వాలు లేరా? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వచ్చే ప్రభుత్వాలకి మద్యం పాలసీల మీద ఉండే శ్రద్ధ మద్దతుదారుల మీద ఉండదు, మళ్ళీ మధ్యతరగతి బ్రతుకుల మీద ఉండదు. చూద్దాం ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఏం చేస్తావు. ఒరే మీ నాయన రా. ఈ చెమట చుక్కల్ని మందు చుక్కలుగా మారుస్తున్నావు. మళ్ళీ అదే మందు కోసం ఎండలో చెమట చుక్కల్ని కారుస్తున్నావు. నువ్వు మారవచ్చి. దశలవారీ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మద్యం గొలుసు దుకాణాలన్నింటినీ తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక. బాబాయ్ వార్త చూసావా? ఏదైంది కొత్త ప్రభుత్వం ఊర్లో బెల్ట్ షాపులు తీసేసింది. రేట్లంతకంతకు పెంచేసినది. విషయం ఏంటంటే పోను మందు లేకుండా చేసేస్తుంది. మార్పు అనేది ఎక్కడొక్కడ మొదలవ్వాలా? ఇప్పుడు దాకా తాగినాం తూగులాం, కుటుంబాన్ని గాలికి ఇడిచేసాం. ఆదాయం వస్తాదని తెలిసినా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వమే అనుకుంటే మన కుటుంబం బాగు కోసం మానినామా ఏంటి? మారే టైము వచ్చినది. నేను ఇక్కడ నుంచి మానేస్తున్నాను. మీ నాయన మంచి చేత పట్టుకుని సెలవుడిపోయాడరా. ఏనాయన చూస్తున్నావు? తాగే ఇలా తాగి ఉల్లి తెలియకుండా బాబాయ్ లారీ గుద్దితే చచ్చాడు. ఇప్పుడు నువ్వు తాగి ఇల్లు తెలియకుండా ఈ మద్యం చుక్కల మత్తులో వస్తున్నావు. మా చెల్లి నేను నీకోసం ఉన్నామని మరిసినావు. ఇంకా మారవా నాయన? ఏ వాళ్ళ నుంచి మందు మానేస్తాను నీరేసు. ఇక్కడ మిమ్మల్ని కష్టపెట్టిన బాగా చదువుకోరా ఈరేసు. ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇలాంటి కొన్ని వేల కుటుంబాలు ఈ మద్యం చుక్కల దాటికి చిత్తవుతున్నాయి. ఒకరు చదువును కోల్పోతే మరొకరు సంసారాన్ని కోల్పోతున్నారు. ఒకరు మానాన్ని కోల్పోతే మరొకరు అభిమానాన్ని కోల్పోతున్నారు. ఒకరు ప్రాయాన్ని కోల్పోతే మరొకరు ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఇలా మద్యం చుక్కల మత్తులో చెదిరిపోయినా చిరిగిపోయినా ఎన్నో కుటుంబాల కన్నీటి కడల నుంచి పుట్టిన కథే మా ఈ చుక్క కథ.